బొంతు రామ్మోహన్కు టికెట్ ఇస్తే బాగుంటుంది, బీజేపీ నాయకత్వానికి ఎంపీ అరవింద్ ప్రతిపాదన. బీజేపీ అంతర్గత చర్చతో సంబంధం లేదన్న బొంతు. ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయింది. ఇది ఎక్కడ లొల్లి, నాకెందుకు అంటగడుతున్నారు? నేను ఈ పార్టీలో సంతృప్తికరంగానే ఉంటాను భవిష్యత్తులో కూడా. సో టికెట్ అడగడము అది నా రైట్, నేను అడిగిన టికెట్ వాస్తవమే. కానీ కొన్ని ఈక్వేషన్స్ నేపథ్యంలో నాతో మాట్లాడిన తర్వాతనే నవీన్ యాదవ్కి టికెట్ డిసైడ్ చేశారు. సో ఇంకా నేనేమి పార్టీ మారాలనో ఇంకోటని నేను ఆలోచన చేయట్లేదని చెప్పారు. సరే, ఇప్పుడు బొంతు రామ్మోహన్ ఒకవేళ పార్టీ మారే అవకాశం ఉందా, బీజేపీలో పోయి టికెట్ తీసుకునే అవకాశం ఉందా? మరి బీజేపీ నుంచి టికెట్ తీసుకుంటే గెలవాలి కదా. బొంతు రామ్మోహన్ కాదు, బీజేపీ అధ్యక్షుడు పోటీ చేసినా కష్టంగా ఉన్నది. కారణం ఏంటంటే మిగతా హైదరాబాద్లో ఉన్న అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, జూబ్లీహిల్స్ ఒక ఎత్తు బీజేపీకి. అక్కడ 1,20,000 ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి, 30,000-40,000 క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు ఉన్నాయి, మెజారిటీ ఓట్ బ్యాంక్ అంతా అదే. అండ్ దాంతోపాటు బీజేపీ మధ్య తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ కథా వ్యవహారం చూస్తుంటే అంత ఈజీ కాదు అక్కడ. సో అట్లాంటి ఓడిపోయే స్థానాన్ని ఆయన ఎందుకు తీసుకుంటాడు పాపం? ఆయన కూడా కొంత ఆయన లెవెల్లో ఆయన ఒక మంచి లీడర్గా ఉన్నాడు కదా, కొనసాగుతున్నాడు కదా. గతంలో హైదరాబాద్ మేయర్గా పనిచేసిండు, ఉద్యమంలో ఉన్నాడు, మూమెంట్లో ఉన్నాడు. పోయి ఇక అదే టికెట్ తీసుకోవాలి ఆయన. కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్రతిపాదించారు, తప్పలేదు. ఎంపీ అరవింద్ గారు ఈయనకి ఇస్తే బాగుంటుంది, అక్కడ ఇద్దరి మధ్య పోటీ జరిగితే నవీన్ యాదవ్కి టికెట్ పోయింది, ఈయన టికెట్ రాలేదు, ఏమో అవకాశం ఉంటే వస్తాడేమో మన దాంట్లోకి అనే కోణంలో ఆయన నేమ్ని ప్రతిపాదించింది. ఆ పేరును ప్రతిపాదించిన దానికి ఇక మొత్తం ఆయన బీజేపీలోకి పోతున్న ప్రచారం పెట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ టికెట్ను కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్కు ఇస్తే బాగుంటుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ప్రతిపాదన చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును కలుసుకున్న ఆయన బొంతు రామ్మోహన్కు ఏబీవీపీ నేపథ్యం ఉన్నది, అయితే ఉప ఎన్నికలో ఎవరిని నిలబెట్టాలి అనే అంశంపై త్రిసభ్య కమిటీ తన నివేదికను ఇప్పటికీ అందజేసింది. టికెట్ ఆశిస్తున్న 5 ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకోవడంతో పాటు స్థానిక నాయకుల నుంచి కమిటీ అభిప్రాయ సేకరణ చేసింది. వీరిలో 3 పేర్లను జాతీయ నాయకత్వానికి నివేదించారు. పార్టీ అభ్యర్థి ఎవరనే విషయం పైన నేడో రేపో అధికారిక ప్రకటన రాబోతున్నది. ఈ తరుణంలో అరవింద్ తాజా ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళని అధ్యక్షులను చేసినా కొంత దూకుడైన నిర్ణయాలు ఉండేవేమో, ఇట్లాంటి కొన్ని నిర్ణయాలు ముందుగా తీసుకునే వాళ్ళేమో. కానీ వాళ్ళ కొంత పొలిటికల్ స్ట్రాటజీలో, వ్యూహంలో వాళ్ళు కొంత ఎత్తుకు పై ఎత్తేయడానికి కొంత ఆలోచన ఉన్నటువంటి మనుషులు. ఇప్పుడున్న వాళ్ళు ఎట్లా పరిస్థితున్నదో మనకు తెలిసిందేనే. అదే మూస ధోరణిలో వెళ్తున్నది బీజేపీ. ఇప్పుడు ఆడ కిషన్ రెడ్డి డిసైడ్ చేస్తే టికెట్, ఎవరికి టికెట్ డిసైడ్ చేస్తే ఆయనే. ఎందుకంటే ఆయన పార్లమెంట్ అనే కాదు, ఓవరాల్గా బీజేపీని తెర వెనుక ఉండి నడిపిస్తుందంతా ఆయనే. కాంగ్రెస్లో సంతృప్తిగా ఉన్న బొంతు రామ్మోహన్ మరోవైపు బీజేపీలో జరిగిన అంతర్గత చర్చతో తనకు ఎలాంటి సంబంధం లేదని బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. తాను బీజేపీ నుంచి పోటీ చేస్తాను అనడం వాస్తవం కాదు, తాను కాంగ్రెస్లో సంతృప్తిగా ఉన్నాను అని ఆయన తేల్చి చెప్పారు. ఇక దానికి ఫుల్ స్టాప్ పడ్డది.